హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 15th ఫిబ్రవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనము క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఎలక్ట్రల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఎలక్ట్రల్ బాండ్లు అంటే ఏంటో మీకు చెప్తాను, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ పథకాన్ని 2018లో స్టార్ట్ చేశారనమాట. కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అయితే రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధం అని చెప్తూ ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే ఆపేయాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ మేరకు సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు అయితే ఇచ్చారు. యాక్చువల్గా ఈ ఎన్నికల బాండ్లు ఏంటంటే సింపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీ ఉంది. ఇది ఒక రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ అని గుర్తుపెట్టుకోండి. పీ ఫర్ పొలిటికల్, పీపీపీ పొలిటికల్ పార్టీ. అయితే ఈ పార్టీకి అసలు డబ్బులు ఎలా వస్తాయి? ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ నచ్చినంత డబ్బులు ఈ పార్టీలోకి వేసుకోవడానికి అవ్వదు. అది అయితే కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని కంపెనీలు కానీ ఫేవర్గా ఉన్నవాళ్ళు వీళ్ళకి విరాళంగా ఇస్తారు. అయితే ఇప్పటివరకు విరాళంగా ఎవరెవరు ఇచ్చారో చెప్పాల్సి ఉంటుంది. బట్ ఈ ఎన్నికల బాండ్లో అలా చెప్పాలంటే వాళ్ళ డీటెయిల్స్ అనేవి బయట పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట. ఈ ఎన్నికల బాండ్లో ఏ వ్యక్తి ఎంత ఇస్తున్నాడు, ఏ కంపెనీ ఎంత ఇస్తుంది అనేది ఎన్నికల బాండ్లలో చెప్పాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి ఎన్నికల బాండ్లు ఏంటి, ట్రాన్స్పరెన్సీ లేదనమాట, పారదర్శకత లేదు అందులో. అంటే ఎవరు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎవరెవరికి ఎంత వెళ్తుందో తెలియట్లే. బాండ్లు అనేది బాండ్కి ఒక వాల్యూ ఉంటుందండి. ఒక బాండ్ ఉందనుకోండి, 1000 రూపాయల బాండు, 2000 బాండు, నెక్స్ట్ 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల బాండ్, ఇలా బాండ్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఈ బాండ్లు అనే వాటిని బ్యాంకులు విక్రయిస్తాయి అన్నమాట. అర్థమైందా? బ్యాంకులు విక్రయిస్తాయి. సో వాళ్ళ దగ్గర వాళ్ళు కొనుక్కుంటే ఆ నగదు మొత్తము పార్టీలకి వెళ్తాయి అన్నమాట, రాజకీయ పార్టీలకి. గుర్తుపెట్టుకోండి, అవే ఎన్నికల బాండ్లు లేదా ఎలక్ట్రల్ బాండ్స్ అని పిలుస్తారు. మీకు క్లారిటీ చెప్తాను. యాక్చువల్గా ఈ పథకాన్ని ఫస్ట్ టైం 2017 బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు అనౌన్స్ చేశారు. తర్వాత చట్టాల్లో చేంజెస్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ పథకాన్ని 2018లో నోటిఫై చేశారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి కంపెనీల చట్టం, ఆదాయపు పన్ను చట్టం, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టానికి కేంద్రం కొన్ని చేంజెస్ చేసింది. ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటిది. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లభ్యమవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయొచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు. చెప్పాను కదా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ దగ్గర కొన్నాము ఆ బాండు, 1,00,000 రూపాయలు పెట్టి. ఆ 1,00,000 రూపాయల బాండ్ను వచ్చేసి మనం ఎవరికి ఇస్తాము? సంబంధిత పొలిటికల్ పార్టీకి ఇస్తాము. సో వాళ్ళు అదే మళ్ళీ బాండ్ని తీసుకొచ్చి బ్యాంకుల్లో మనీగా చేంజ్ చేసుకుంటారు అనమాట. అది దాని ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు అసలు ఆ బాండ్లు ఎవరు కొన్నారు, ఎవరెవరు ఇచ్చారు, ఏంటి అనే వివరాలు ఈ కొత్త పథకంలో తెలియవు. కాబట్టి పూర్తిగా ఈ పథకాన్ని ఇంకా తీసేయాలని సుప్రీంకోర్టు అయితే చెప్పింది. తర్వాత సెకండ్ వన్, బోయింగ్ ఇండియా డిఫెన్స్ నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి నిఖిల్ జోషి అండి. బోయింగ్ ఇండియా డిఫెన్స్ కంపెనీకి ఎండీగా నిఖిల్ జోషిని అపాయింట్ చేసింది బోయింగ్ కంపెనీ. సో బోయింగ్ అనే సంస్థ ఒక ఎంఎన్సీ కంపెనీ. అది మన ఇండియాలో ఒక కంపెనీని పెట్టింది, దాని పేరు బోయింగ్ ఇండియా డిఫెన్స్. ఆ కంపెనీకి ఎండీగా నిఖిల్ జోషిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. ప్రజెంట్ మన ఇండియాలో 11 C-17 విమానాలు అండ్ 22 AH-64 అపాచీలు, 15 AH-47 చినూక్లు అండ్ 12P 8 IAలు, 3 VIP విమానాలు, 737 ఫ్రేము, 2 777 విమానాలు మన ఇండియాలో ప్రజెంట్ ఉన్నాయి బోయింగ్వి. వీటికి సర్వీసింగ్ చేయడము, అట్ ది సేమ్ టైం కొత్త వాటిని తయారు చేయడం కోసం ఈ సంస్థ పనిచేస్తుంది మన ఇండియాలో. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ నగరంలో భారత్ మార్ట్కు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు? భారత్ మార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి దుబాయ్లో స్టార్ట్ చేశారండి. మోదీ గారు దుబాయ్ పర్యటనలో ఉన్నారు కదా. సో 14th వరకు కూడా ఆ రోజు ఏం చేశారంటే, టెంపుల్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఈ భారత్ మార్ట్ను కూడా లాంచ్ చేశారండి అక్కడ. ఆయనతో పాటు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తామ్ కలిసి శంకుస్థాపన చేశారు. అసలు ఏంటి భారత్ మార్ట్ అంటే ఏంటి? భారత్ మార్ట్ దుబాయ్ అంటే దుబాయ్లో ఉంది కాబట్టి అనేది భారత ప్రభుత్వ చొరవతో యుఏఈలో భారతదేశం యొక్క ఉత్పత్తులను అక్కడ సేల్ చేస్తారండి. అది మార్కెటింగ్ కూడా చేస్తారు. దుబాయ్లో ప్రారంభమైన భారత్ మార్ట్లో రిటైల్ షోరూమ్లు, గిడ్డంగులు, కార్యాలయాలు, అనేక ఇతర సౌకర్యాలు ఉంటాయి. దీనిని డీపీ వరల్డ్ చూసుకుంటుంది.
అక్కడ ఉండే సంస్థ. భారత్ మార్ట్ 2025 నాటికి అందుబాటులోకి వస్తుందట. ఇప్పుడు శంకుస్థాపన చేశారు కాబట్టి. ఇది భారతీయ కంపెనీలు దుబాయ్లో వ్యాపారం చేయడానికి వీలు కల్పిస్తుంది. డ్రాగన్ మార్ట్ తరహాలో, అంటే అక్కడ ఆల్రెడీ డ్రాగన్ మార్ట్ ఉందంటే డ్రాగన్ మార్ట్ యొక్క వస్తువులు కావచ్చు, వాళ్ళ వ్యాపారాన్ని అక్కడ సింప్లిఫై చేసుకోవడానికి, మెయిన్గా ఎంఎస్ఎంఈ వస్తువులను అక్కడ మార్కెటింగ్ చేసుకోవడానికి డ్రాగన్ మార్ట్ ఆల్రెడీ అక్కడ ఉంది. దానికి పోటీగా భారత్ మార్ట్ని అయితే తీసుకురావడం జరిగిందండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో భారత్ యూఏఈ మధ్య పెరుగుతున్న ఆర్థిక వాణిజ్య సంబంధాలపై సంతృప్తిని వ్యక్తం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 2022లో ఇరు దేశాలు కుదుర్చుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ వాటి మీద కూడా సంతకాలు చేసుకున్నారండి. అండ్ దుబాయ్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించేలా ప్రత్యేక కమ్యూనిటీ హాస్పిటల్ కోసం భూమిని కూడా కేటాయించింది యూఏఈ గవర్నమెంట్. ఓకే, అది. సో నెక్స్ట్ 4th వన్, మొదటి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడుతుంది? 2024లో ఫస్ట్ డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. గౌహతి అండి, అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ 2024 అయితే ఆయన ప్రారంభించారు. ఈ సమ్మిట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు సహా 1000 మందికి పైగా పాల్గొంటారు. మనకి ఇక్కడ ఉందండి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్. అంటే డిజిటల్ ఇండియాలో ఫ్యూచర్లో స్కిల్స్, నేర్చుకునే స్కిల్స్, ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన స్కిల్స్, వీటి యొక్క పనితీరు కావచ్చు, ఇంప్లిమెంటేషన్ గురించి ఈ సమ్మిట్ అయితే వివరిస్తుంది మనకి. తర్వాత 5, బీహార్ అసెంబ్లీ నూతన స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారంటే నందకిషోర్ యాదవ్ అండి. బీహార్కి కొత్త అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ సీనియర్ నేత నందకిషోర్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక మీటింగ్లో ఎన్నికల ప్రక్రియ అనంతరం స్పీకర్గా ఆయన ఎన్నుకున్నారనమాట. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వి ప్రసాద్ యాదవ్తో కలిసి ఈ కొత్త స్పీకర్ సీటు వద్దకు వచ్చారండి. అది. నెక్స్ట్ 6, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సో మన ఇండియాలో వన్ ఆఫ్ ది పెద్ద ఆర్గనైజేషన్లో ఇది ఒకటి. చార్టెడ్ అకౌంటెంట్స్కి ఒక ఆర్గనైజేషన్ అనమాట ఇది. దీనికి కొత్త అధ్యక్షుడిగా వచ్చేసి రంజిత్ కుమార్ అగర్వాల్ అయితే ఎన్నిక కావడం జరిగిందండి. అది కూడా 2024-25 సంవత్సరానికి ఆయన అధ్యక్షుడిగా ఉంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ సంస్థ అనమాట ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది. దీనికి 72వ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారండి. అండ్ సో దీనికి వైస్ ప్రెసిడెంట్గా చరణ్జోత్ సింగ్ నందా, సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అగర్వాల్ వచ్చేసి ఐసీఏఐ యొక్క 23వ, 24వ, 25వ సెంట్రల్ కౌన్సిల్కు వరుసగా 3 సార్లు ఎన్నికైన వ్యక్తి. సో యాక్చువల్గా ఈ ఐసీఏఐలో 8 లక్షల మందికి పైగా స్టూడెంట్స్, దాదాపు 4 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ యొక్క ఐసీఏఐ గురించి చూసుకుంటే ఇది చార్టెడ్ అకౌంటెంట్స్ చట్టం 1949 ద్వారా 1 జూలై 1949న చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటైంది. ఇది మన ఇండియాలో చార్టెడ్ అకౌంటెన్సీ వృత్తిని నియంత్రిస్తుంది. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉందండి. తర్వాత 7, ఐఆర్సీటీసీ. మనందరికీ తెలుసు ఐఆర్సీటీసీ. ఎవరైతే ట్రైన్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో ట్రైన్ టికెట్స్, వాళ్ళందరికీ మ్యాక్సిమం ఐఆర్సీటీసీ ఐడియా ఉంటుంది, మ్యాక్సిమం తెలిసి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో ఐఆర్సీటీసీ అనగానే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే సర్వీసెస్ ప్రొవైడర్ అని చెప్పుకుంటాం. అయితే దీనికి కొత్త చైర్మన్గా అండ్ ఎండీగా, సిఎండీగా ఎవరు అపాయింట్ అయ్యారంటే సంజయ్ కుమార్ జైన్ అండి. రైల్వే పిఎస్యూ అయిన, అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయిన ఐఆర్సీటీసీకి కొత్త చైర్మన్ అండ్ ఎండీగా సంజయ్ కుమార్ జైన్ అపాయింట్ కావడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఐఆర్సీటీసీయే తన ఫైలింగ్లో చెప్పుకొచ్చింది. సో ఇంతకుముందు ఆయన ఉత్తర రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈయన 1990 బ్యాచ్కి చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఆఫీసర్ అండి. సో ఐఆర్సీటీసీ అంటే తెలుసు కదా మనకి. ఐఆర్సీటీసీ అనేది అంటే మన దేశంలో ప్రత్యేకంగా సో ఇండియన్ రైల్వేకి సంబంధించిన క్యాటరింగు, టూరిజము కార్పొరేషన్ అని చెప్పొచ్చు. అంటే టూరిజం కల్పిస్తుంది, క్యాటరింగ్ కల్పిస్తుంది, ప్రత్యేక ప్యాకేజీలు, టూరిజం కావచ్చు, ఫుడ్కి కావచ్చు, ఇలా చాలా సౌకర్యాలను కల్పిస్తుంది. మనం టికెట్స్ కూడా ఇందులో నుండి బుక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి వీరేంద్ర బన్సాల్ అండి. స్టేట్ బ్యాంక్ సంబంధించి పూర్తి యాజమాన్యంలో పనిచేసే ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ కంపెనీకి కొత్త సో ఎండీగా అండ్ సిఇఓగా వీరేంద్ర బన్సాల్ అయితే అపాయింట్ కావడం జరిగిందండి. ఈ ఎస్బీఐ క్యాప్స్ ఏం చేస్తుంది? క్యాపిటల్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అండి. సో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి ట్రేడింగ్ కావచ్చు, ఇలాంటివి పెట్టుబడులకు సంబంధించిన ఏవైతే పనులు ఉంటాయో ఆ పనులన్నింటినీ కూడా ఈ ఎస్బీఐ క్యాప్స్ అనేది చేస్తుందండి. ఓకేనా. అయితే ఈయన సిఇఓ అవ్వకముందు యూఎస్ కార్యకలాపాలకి, అంటే యూఎస్లో యూఎస్లో ఉండే బ్రాంచెస్కి, అక్కడ ఉండే
వర్క్కి అధిపతిగా పనిచేసేవారు ఈయన. లైక్ న్యూయార్క్, చికాగో, లాస్ ఏంజల్స్ ఇలాగా. ఎస్బీఐతో 30 సంవత్సరాలకు పైగా కెరీర్లో బన్సాల్ క్రెడిట్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్ ఇలా చాలా రంగాల్లో పనిచేసిన వ్యక్తి అండి. తర్వాత 9 సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఎవరి పేరు మీదుగా మార్చబడింది అంటే నిరంజన్ షా అండి. సో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ నిరంజన్ షా పేరు పెట్టారండి దానికి. ఇప్పుడు నిరంజన్ షా 1965 నుండి 1975 వరకు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. అండ్ బీసీసీఐ మాజీ కార్యదర్శిగా కూడా పనిచేశారు ఆయన. గుజరాత్లో సౌరశక్తితో నడిచే తొలి స్టేడియం కూడా సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం అని గుర్తుపెట్టుకోండి. ఈ స్టేడియం ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది సౌరశక్తితో నడిచే తొలి స్టేడియం మన ఇండియాలో. నెక్స్ట్ 10 భారత హయ్యర్ థ్రోయర్ రచనా కుమారి డోపింగ్ కారణంగా ఎన్ని సంవత్సరాల పాటు నిషేధించబడింది అంటే 12 సంవత్సరాలండి. చూడండి, అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ అండ్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించినందుకు 2 అథ్లెట్లను మంజూరు చేసింది. మనం రీసెంట్గా నాడా గురించి చదువుకున్నాము. సో నాడా ఒక సంస్థతో టైఅప్ అయింది, ఒక పర్టికులర్గా ఒక ఎక్సలెన్సీని పెట్టబోతుంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని. ఎందుకంటే వీటి మీద ఇప్పటికే చెప్తున్నాను కదా, ఈ రసాయనాలు తీసుకోవడం, ఉత్తేజకరమైన రసాయనాలు తీసుకోవడం ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో వాళ్ళు, దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువసేపు ఎనర్జీగా ఉండడానికి అవకాశం కల్పిస్తుంది. అలా తీసుకోవడం అనేది చట్టరీత్యా నేరము. సో అలాంటి వాటి మీద ఇంకా ఫ్యూచర్లో రీసెర్చ్ చేయడం, అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి గురించి నేను రీసెంట్గా నాడా గురించి చెప్పాను. అయితే నాడా రీసెంట్గా డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించినందుకు 2 అథ్లెట్ల మీద సో బ్యాన్ అయితే విధించింది. సో అందులో ఒకరు వచ్చేసి రచనా కుమారి, ఆమె ఒక హయ్యర్ థ్రోయర్ అనమాట. హయ్యర్ థ్రోయర్ అంటే ఏమీ లేదండి, ఒక హ్యామర్ టైప్లో ఉంటుంది, దాన్ని పట్టుకొని మనం గట్టిగా ఊపాల్సి ఉంటుంది. సో ఆమెపై 12 ఏళ్ళు నిషేధం విధించారు. అండ్ డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకు నిర్మలా షెరాన్పై కూడా బ్యాన్ అయితే వేశారనండి. వీళ్ళిద్దరూ కూడా ఇండియన్ అథ్లెట్సే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11 ప్రపంచ నీటి ఏనుగు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో వరల్డ్ హిప్పో డే అంటాము, లేదా వాటర్ ఎలిఫెంట్ అని కూడా అంటాం. మన తెలుగులో అయితే నీటి ఏనుగు అంటాము, ఇంగ్లీష్లో హిప్పో అంటాము. ఫిబ్రవరి 15 అండి. సో గ్రహం మీద అత్యంత ప్రమాదంలో ఉన్న పెద్ద క్షీరదాల్లో ఒకటి హిప్పోలండి. సో వీటి ప్రజెంట్ సిచ్యువేషన్ మీద అందరికీ అవగాహన కల్పించడానికి ఎవ్రీ ఇయర్ కూడా ఫిబ్రవరి 15న ప్రపంచ హిప్పో డే జరుపుకుంటాము, అంటే నీటి ఏనుగు దినోత్సవం. నేడు హిప్పో జనాభా 1,15,000 నుండి 1,30,000 మధ్య ఉంటుందని ఒక అంచనా ఉంది. వేటాడడం, మంచినీటిని కోల్పోవడం, యాంత్రిక వ్యవసాయం, పట్టణీకరణ కారణంగా ఇవి తగ్గిపోతున్నాయంట. హిప్పోలు హెమీ ఆక్వాటిక్ క్షీరదాలండి. ఇవి సబ్ సహారా ఆఫ్రికాకు చెందినవి. అండ్ 200 కిలోల వరకు ఇవి బరువు ఉంటాయి. సో అంటే 2 టన్నులు. వీటిని ఏనుగులు మరియు కట్మృగాల తర్వాత 3వ అతిపెద్ద భూమి క్షీరదంగా చెప్పుకుంటారండి. ఓకేనా? సో ఇది ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మనం క్విక్ రివ్యూ చూసుకుంటే ఎలక్ట్రల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందంటే 2018. బోయింగ్ ఇండియా డిఫెన్స్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అపాయింట్ అయ్యారంటే ఆన్సర్ వచ్చేసి నిఖిల్ జోషి అండి. తర్వాత ఏ నగరంలో భారత్ మార్ట్కు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారంటే దుబాయ్. అండ్ మొదటి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుందంటే గౌహతి. బీహార్ అసెంబ్లీ నూతన స్పీకర్గా ఎవరు ఎన్నికారంటే నందకిషోర్ యాదవ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికారంటే రంజిత్ కుమార్ అగర్వాల్. అండ్ ఐఆర్సీటీసీ నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అపాయింట్ అయ్యారంటే సంజయ్ కుమార్ జైన్. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ నూతన ఎండీ అండ్ సీఈఓగా ఎవరు అపాయింట్ అయ్యారంటే వీరేంద్ర బన్సాల్. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఎవరి పేరు మీదుగా మార్చబడిందంటే నిరంజన్ షా పేరు పెట్టారు ఆ స్టేడియంకి. భారత హయ్యర్ థ్రోయర్ రచనా కుమారి డోపింగ్ కారణంగా ఎన్ని సంవత్సరాల పాటు నిషేధించారంటే 12. ప్రపంచ నీటి ఏనుగు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సో ఫిబ్రవరి 15. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు.